వెల్కమ్ టు E6 టీవీ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాయి. సర్పంచ్ పదవి కోసం గుడిబండ గ్రామానికి చెందిన ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు ఇటీవల రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించాలంటూ గుడిబండ గ్రామంలో ఉన్న రామాలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రచారం ముమ్మరం చేశారు. తన గెలుపుకై గ్రామస్తులంతా ఓటు వేసి తనను గెలిపించాలంటూ గ్రామస్తులను అభ్యర్థించారు. గ్రామంలో ఉన్న అందరూ నాయకులు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీవెనలతో ఖచ్చితంగా గెలుస్తానని, గుడిబండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తన గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ. మా గుడిబండ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజు మేము అందరు నాయకులతో కలిసి రామాలయం గుడిలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి అక్కడ నుంచి ప్రచారం ప్రారంభించామండి. నా పేరు వెంకటేశ్వర్లు, నా పేరు పులి వెంకటేశ్వర్లు. నేను గత 37 సంవత్సరాల నుంచి పోలీస్ ఉద్యోగం చేస్తూ నా ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నా మిగతా సర్వీసును కూడా రాజీనామా చేసి నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను పుట్టిన ఊరికి ఎంతో అంత సేవ చేయాలన్న ఒక విజన్ పెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి కోసమని ప్రతి మనిషికి నా సహకారం ఉండాలి, నేను చేయాలని అమ్మ సార్ నేను ఉత్తమ్ పద్మావతి గారి మంత్రి గారి సాయంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాయంతో వారి ఈ ఊళ్ళో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రచారం ప్రారంభించాను. ఈ గుడిబండ గ్రామ పెద్దలందరూ నాకు మంచిగా సహకరిస్తున్నారు. వారి ఆశీస్సులతోటి ఈ ఊరిని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నామండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.